ఎలా సరిపోతున్నాయి అంటారేమో. లోకాసు వార్తలో చూసాం 10:19 ఏమని, శత్రువు బలమంతటి మీదను నేను నీకు అధికారము ఇచ్చానయ్యా. ఇప్పుడు ఈ శత్రువును నీవు వాడి తల చితక కొట్టబడినంతగా నీవేం చేయాలి? వాడిని కొడుతూనే ఉండాలి. నీకు విజయము కలుగునంత వరకు కూడా, నీ శత్రువు నాశనమగువంత వరకు కూడా నీవు ప్రార్థన అనే శక్తితో కొడుతూనే ఉండాలి. నీ యొక్క బాణములు అనగా ప్రార్థనా బాణముల చేత నువ్వేం చేస్తూ ఉండాలి? కొడుతూనే ఉండాలి. కానీ క్రైస్తవులలో యెహోయాషులాగా నిర్లక్ష్యము. ఒక కార్యం జరిగింది, చాలు, బాగుంది, ఎప్పుడోలే, ఏమి జరుగుతుందోలే, ఎప్పుడో ఏ సమస్య వచ్చినప్పుడోలే, అప్పుడు చూద్దాంలే. నిర్లక్ష్య స్వభావము. సాతానుడేమో వాడు కంటి మీద కునుకు కూడా లేకోకుండా ఎవరిని మృంగుదునా అని వీధి వీధికి, గవినికి, గ్రామ గ్రామానికి వాడేమో పట్టుదలగా ఎలా కొట్టాలి వీళ్ళను, ఎలా కొట్టాలని వాడు తిరుగుతూ ఉంటే, మనమేమో వాని యొక్క బలము మీద మనకు అధికారము అనుగ్రహించబడినప్పటికీ కూడా, వాని బలము మీద మనకు, వాని శక్తి మీద మనకు అధికారం అనుగ్రహించబడినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? 2 దెబ్బలేసి ఆగిపోతాం. అంటే 2 సార్లు ప్రార్థన చేసి ఆగిపోతున్నాం, 3 రోజులు ప్రార్థన చేసి ఆగిపోతున్నాం, వారం రోజులు ప్రార్థన చేసి ఆగిపోతున్నాం. ఈ వారం రోజులు 3 రోజులు మనం ప్రార్థన చేసేటప్పుడు 10 మందికి చెబుతున్నా ఏమని? నేను ఫలాని విషయంలో ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను ఫలాని విషయంలో దేవుని యొద్ద మొరపెడుతున్నానయ్యా అని చెప్పి వారం రోజులు 3 రోజులు అవ్వగానే మనం మానేస్తే, శత్రువు మన మీద విజయాన్ని పొందుకుంటే, లోకస్తులేమో మనల్ని అడుగుతుంటే, ఏమైందయ్యా, మీ దేవుడు గొప్పవాడన్నారుగా, శత్రువు మీద బలాన్ని అనుగ్రహించాడన్నారుగా, మీకు అధికారం ఇచ్చాడు అన్నారుగా, మరి ఏమయ్యింది? శత్రువే గెలిచాడు కదా, సాతానుడే గెలిచాడు కదా, మీ సమస్యలు అలాగే ఉన్నాయి కదా అని అంటుంటే, దేవుని నామమునకు అవమానము, దేవుని యొక్క సంఘమునకు అవమానము, వ్యక్తిగతముగా మనకును మన కుటుంబమునకును అవమానముగాను అవి పరిణమిస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇదిగో, దేవుడు అధికారం ఇచ్చినప్పటికీ కూడా నీవు బాణములతో శత్రువును కొట్టడం లేదు. శత్రువును కొట్టే విధంగా ఉండాలి. ఎలీషా కోపం వచ్చిందట, దేవుడికి కూడా కోపం వస్తుందేమో. ఏమని? నీకు అధికారం ఇచ్చానయ్యా, ఇదిగో సిలువలో నా రక్తాన్ని గార్చి, సిలువలో నా చేతులలో మేకులను దిగగొట్టించుకొని, కాళ్ళలో మేకులు దిగగొట్టించుకొని, పక్కలో బళ్ళెప పోటుతో రక్తమంతను కార్చి, శరీరము చాళ్లగా మార్చబడి, ఇంతటి త్యాగమును చేసి నీకు శత్రువు యొక్క బలము మీద అధికారాన్ని ఇస్తే నీవెందుకయ్యా నిర్లక్ష్యంగా ఉంటున్నావు? నీవెందుకయ్యా కొట్టాలి అన్నప్పుడు కొట్టలేకపోతున్నావు అని ఎలీషా యెహోయాషు మీద కోపగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మీద కోపగిస్తున్నాడేమో. మార్చుకుందామా? మన పరిస్థితులను మార్చుకుందామా? మార్చుకొని యేసు ప్రభువు వారు అంటారు, లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం రండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక మాట ఉంటుంది. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, దేవునికి భయపడకయు లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి
గోజాడుకుంటున్నట్లు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? న్యాయము త్వరగా తీర్చడం. చాలండి, చాలు. యేసు ప్రభు వారు ఇందాక మీకు ఒక మాట చెప్పా. ఆ యెహోయాషట 3 దెబ్బలు కొట్టి ఆపేశాడు. ఎలీషా అంటున్నాడు, ఎందుకయ్యా శత్రువును చూసి కూడా కసి రావట్లేదా? వాడు నీ బలాన్ని అంతటిని పాడు చేస్తుంటే, వాడు నిన్ను అణగద్రొక్కుతూ ఉంటే, వాడు నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే, నీ కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటే, నీ రాజ్యమును పాడు చేస్తూ ఉంటే, నీ ఇల్లంతటి మీద వాడి అధికారం చూపిస్తూ ఉంటే కసి రావడం లేదా నీకు? ఎలీషా యెహోయాషుతో అంటున్న మాట. యేసు ప్రభు వారు కూడా ఇంచుమించు అదే మాట ఇక్కడ ఏమంటున్నాడండి? విసుగక్క నిత్యమును ప్రార్థన చేయుడి. అంటే సాతాను బలం మీద కొట్టండి. మనుషులను కాదు కొట్టేది. కొత్త నిబంధన గ్రంథంలో మనుషుల్ని ఎవరిని దేవుడు మనకు శత్రువులుగా చూపించలా. నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. అది క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా నీ పొరుగువారిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఆ ప్రేమను చూసే కదా అనేక మంది ప్రభువు దగ్గరకు నడిపించబడేది. ఇతరులతో గొడవ పెట్టుకోమని ప్రభు ఎక్కడ చెప్పలా. ఇతరులతో కొట్లాటలు పెట్టుకోమని చెప్పలా. కానీ మనకు శత్రువైన వాడి మీద పోరాడమన్నాడు. ఎవడా శత్రువు అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. వాడు ఏం చేస్తున్నాడంటే మన కుటుంబాన్ని అణగద్రొక్కుతూ ఉన్నాడు, మన యొక్క భవిష్యత్తును అణగద్రొక్కుతూ ఉన్నాడు, మన యొక్క ఆరోగ్యముల మీద దెబ్బ కొడతా ఉన్నాడు, లేక మన బిడ్డల జీవితాల మీద దెబ్బ కొడతా ఉన్నాడు, మన భవిష్యత్తు మీద, మన యొక్క ఆర్థిక పరిస్థితుల మీద దెబ్బ కొడతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, విసుగక నిత్యము ప్రార్థించి వాడి తల మీద కొట్టు. హల్లెలూయా. వాడి యొక్క తలను చితక కొట్టు. నేను చితక కొట్టా, ఆ తోక గదులుతా ఉందేమో, నీవును ఇంకను ప్రార్థన చేసి దానిని అణగద్రొక్కాలి. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో మనతో చెబుతున్నది ఏమిటంటే కసి కలిగి. కసి అంటే ఏమిటంటే ఆ పదాన్ని నేను కొంచెం వాడుతున్నప్పుడు లోక సంబంధమైన పదంగా దాన్ని అర్థం చేసుకోకండి. కసిగా అంటే సాతానును చూస్తూ ఉన్నప్పుడు, వాడు మనలను అణగద్రొక్కుతున్నప్పుడు మనలో కూడా ఆ కసి రావాలి, మనలో కూడా ఆ పట్టుదల రావాలి, మనలో కూడా ఆ యొక్క పోరాడే తత్వం రావాలి. ఎందుకనగా ప్రభు మనకు విజయాన్ని దయచేశాడు. హల్లెలూయా. అయితే మనము పోరాడలేకనే, మనము ఆ యొక్క పోరాటమును చేయలేకయ్యే వాడి కింద ఓడిపోతున్నాం. ఈ ఉదయకాలం గుర్తుపెట్టుకోండి, మనము దేవుడు మన పక్షమున ఉండగా మనము పోరాడే వారమై ఉండాలి. హల్లెలూయా. ఎలా పోరాడాలట? ప్రార్థనతో. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. నిత్యము ప్రార్థన, విసుగక. కింద అంటాడు, దివారాత్రులు ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఒక విధవరాలట, అయ్యా నాకు న్యాయము తీర్చవా, అయ్యా నాకు న్యాయము తీర్చవా, అయ్యా నాకు న్యాయము తీర్చవా అంటే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడట, ఈమె మరలా వచ్చి నన్ను గోజాడుకుంటున్నట్లు, ఈమె మరలా వచ్చి నన్ను అడగకుండునట్లు ఈమె న్యాయము తీర్చేస్తే పోతుంది కదా, ఈమె న్యాయమును తీర్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఆమెకి న్యాయం తీర్చాడట. అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయము తీర్చగా, మరి మన దేవుడు న్యాయాధిపతి కదా, అన్యాయస్తుడు కాదు కదా. మనము దివారాత్రులు ఆయన గురించి మొరపెట్టుచూ ఉండగా ఆయన మనకు న్యాయము తీర్చడా. హల్లెలూయా. మనలను కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు, లేకపోతే మనలను కూడా తోలనాడేవాళ్ళు చాలామంది ఎదురవుతారు. కానట మనం దేవుని దగ్గర పెట్టి, ప్రభువా నాకు న్యాయము తీర్చునాయన, న్యాయము తీర్చునాయన అని ప్రభువు దగ్గర మొరపెడితే దేవుడు తప్పనిసరిగా న్యాయమును తీర్చే దేవుడు. హల్లెలూయా. మనుషులు తీర్చలేకపోయినా ఆయన న్యాయమును తీర్చును. మనుషులు నిన్ను అణగద్రొక్కిన ఆయన నిన్ను లేవనెత్తును. హల్లెలూయా. కనుక ప్రభువు దగ్గరే మొరపెడదాం. సరే, కిటికీని విప్పాడు,
తర్వాత ముమ్మారే కొట్టాడు. దైవజనుడు అన్నాడు 3 సార్లే గెలుస్తావయ్యా అన్నాడు. తర్వాత వచనాల్లో చూస్తే నిజముగానే సిరియా మీద ముమ్మారే గెలిచాడు. ముమ్మారు గెలిచినప్పుడే తను పోగొట్టుకున్న పట్టణాలను, తను పోగొట్టుకున్న ఇంతకు ముందు తన యొక్క తండ్రి కాలంలో పోగొట్టుకున్న పట్టణములను అతడు మరలా పట్టుకున్నట్లు కనిపిస్తుంది. 25వ వచనంలో అంతటి యెహోయాజు కుమారుడైన యెహోయాషు అజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకున్న పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను. ఎన్నిసార్లు జయించాడట? ముమ్మారు మాత్రమే జయించి ఇజ్రాయేలీయుల పట్టణములను ఈ వేటినైతే సిరియా రాజు వశపరుచుకున్నాడో వాటినన్నిటినీ జయించి మరలా తెచ్చుకున్నాడట. హల్లెలూయా! ముమ్మారే తెచ్చుకున్నాడు పాపం. అదే ఇంకా ఎక్కువ కొట్టినట్లయితే ఇంకా ఎక్కువ తెచ్చుకునేవాడు, ఇంకా ప్రబలేవాడు, ఇంకా రాజ్యము సుఖవంతముగా ఉండేది. ఈ రోజున ఉదయకాలంలో చిన్న చిన్న విజయాలు కావాలా, పెద్ద విజయాలు కావాలా? చిన్న చిన్న వాటితో సర్దుకుపోదామా? పెద్ద పెద్ద వాటిని దేవుని దగ్గర ఆశించి దేవుని దగ్గర నుంచి పొందుకుందామా? ఈ ఉదయకాలంలో నీ ముందే ఉన్నది. ఒక్కసారి ఆలోచిస్తావా? ఆలోచించి దేవుని యొక్క కార్యములను, దేవుని దగ్గర మనం కార్యములను, ఘనమైన కార్యములను మనము పొందుకోవాలి. హల్లెలూయా! మరొక వ్యక్తిని చూపిస్తాను. ఒక 5-10 నిమిషాలు మనకు సమయం ఉంది. ఒక 5-10 నిమిషాలు. మరొక వ్యక్తి, ఈ వ్యక్తి కూడా కిటికీ విప్పాడట. కిటికీ విప్పి ఈయనే విధంగా ప్రార్థిస్తున్నాడో చూద్దాం రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వద్దాము అక్కడకు. 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. చాలండి. మనకు ఈ అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. టూకీగా 2వ వచనంలో మనకు అర్థమవుతుంది ఏమిటంటే, యిర్మీయా సెలవిచ్చిన లేక యిర్మీయా ప్రవచించినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరముల కాలము ముగిసినట్లుగా అతడు గ్రహించాడు. ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక యెహోయాషుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. 3 సార్లే గెలిచాడు, కానీ వారి రాజ్యం తర్వాత పతనం అయిపోయింది. ఎందుకంటే శత్రువు ఓడిపోవునంతగా వాళ్ళు ఆ యొక్క ప్రార్థన లేకపోతే యెహోయాషు కొట్టలేకపోయాడు, నశించిపోయారు. ఇక్కడ దానియేలు కూడా
వారి రాజ్యము కూడా పతనమైపోయింది. యాక్చువల్గా ఎవరి రాజ్యం ఇది? యోధా రాజ్యము పతనమైపోయి ఈ యొక్క బబులోను రాజ్యానికి వీళ్ళు బానిసలుగా వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక పాయింట్. మీరు వచ్చిన తరువాత ఇప్పుడు ఇర్మియా 70 సంవత్సరముల కాలం యెరూషలేము పాడుగా ఉండవలసిన కాలం అని ప్రవచించిన దాని ప్రకారం చూసుకొని ఇప్పుడు ఆ కాలము సంపూర్ణమైందని తెలిసి నా పతనమైన మా జీవితాలను నాయన మరలా ఉజ్జీవింపజేయని ప్రార్థన చేస్తా ఉన్నాడు దానియేలు. హల్లెలూయా. మనం కూడా ఒకవేళ ఓడిపోయామేమో, దేవుడు మనకు శత్రువు బలము మీద అధికారము ఇచ్చినప్పటికీ కూడా కొట్టవలసినంతగా కొట్టలేక ఓడిపోయి అనేక విషయాలలో ఓటమి పాలై అవమానము పొంది మనము మన జీవితములో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఇదిగో మరొక అవకాశము. దానియేలు అదే చేస్తున్నాడు. నాయనా, ఆ అధ్యాయము 9వ అధ్యాయం చదివితే మేము తప్పు చేశాము నాయన, ధర్మశాస్త్రము ప్రకారం మేము నడువక నీ యొక్క ఆజ్ఞానుసారముగా మేము జీవించక మేము నీ ఎడల తప్పిదము చేసి ఇదిగో నాయన మేము ఈ దుర్భరమైన జీవితంలోనికి వచ్చేసాం. శత్రువు చేత మేము అణగద్రొక్కబడ్డాం, శత్రువు బలము చేత మేము అణచబడ్డాం. నాయన, కాలం ముగిసబడింది కదా, ఇదిగో మరలా మమ్ములను ఉజ్జీవింపజేస్తావా నాయన, మరలా మమ్ములను లేవనెత్తుతావా నాయన, మరలా మమ్ములను నాయన మాకు ఉన్న పూర్వ వైభవాన్ని దయచేస్తావా. హల్లెలూయా. దానియేలు ప్రార్థన మనకు కూడా కావాలి. దానియేలు ప్రార్థన ఏమిటా ప్రార్థన? నాయన, ఒకప్పుడు నా జీవితం బాగుంది నాయన, ఒకప్పుడు నేను ఘనమైన పనులు కొనసాగించి, ఒకప్పుడు ఘనమైన వ్యక్తిగా ఉన్నా, ఒకప్పుడు మంచి జీవితం జీవించా, పరిస్థితులు దిగజారిపోయాయి నాయన. నీ యొక్క ఆజ్ఞల ప్రకారము జీవించలేక, నీ ఆజ్ఞానుసారముగా జీవించలేక, నీ ఆజ్ఞలకు నేను అవిధేయుణ్ణి నాయన, ఇదిగో అణచబడ్డాను ప్రభువా. నాయనా, సిలువలో నా కొరకు నీవు రక్తాన్ని కార్చావు, ఆ కాలము ముగిసిపోయింది, అణచబడిన కాలము ముగిసిపోయింది. నా కొరకు సిలువలో రక్తాన్ని కార్చిన యేసయ్యా, మరలా నా జీవితాన్ని లేవనెత్తుతావా. హల్లెలూయా. దానియేలు ఆ యొక్క యెరూషలేము వైపుకు తన కిటికీలు తీశాడు. అసలు పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఎవరికైనాను విన్నపము చేసినట్లుగా కానీ, ప్రార్థన చేసినట్లుగా కానీ, రాజు దగ్గర తప్ప ఎక్కడ ఏ విన్నపం చేసినా కానీ సింహాల బోనులో పడవేస్తారు. ఇది శాసనం. అట్టి శాసనము చేయబడిన, సంతకము చేయబడినని తెలిసి కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం? ప్రభువా, మమ్ములను ఉజ్జీవింపజేస్తావా నాయన, సాతాను యొక్క బలము చేత మేము అణచబడ్డాము నాయన, సైతాను యొక్క బలము చేత మేము అణగద్రొక్కబడ్డాము నాయన. యేసయ్యా, సిలువలో నీవు కార్చిన రక్తము చేత మమ్ములను తిరిగి ఉజ్జీవింపజేస్తావా. హల్లెలూయా. దానియేలు చేసినట్లుగా మనము కూడా అలాంటి ప్రార్థన చేయాలి. దానియేలు అలాగే చేస్తున్నాడు. ఈ ఉదయకాలంలో నీవు కూడా పరమ యెరూషలేము వైపుకు నీ యొక్క కిటికీలను విప్పుతావా? ఆత్మీయంగా ఒకసారి ఆలోచన చేయి. నీ ఆత్మ నేత్రములు పరమ యెరూషలేము వైపుకు త్రిప్పబడి, నీ యొక్క ఆత్మ నేత్రములు ఆ కిటికీ ద్వారా, అనగా పరమ యెరూషలేము వైపుకు త్రిప్పబడిన కిటికీలు. ఏమిటా కిటికీలు? ఆకాశం వైపు చూడటం. హల్లెలూయా. ఎక్కడ చూడాలి? ఆకాశం వైపు, యేసు వైపు చూచుచు. ఎక్కడ చూడాలట? యేసు వైపు చూచుచు. దానియేలు యెరూషలేము వైపు తిప్పాడు తన ముఖాన్ని. యెరూషలేము వైపు కిటికీ తీశాడు. మనం ఎటువైపు కిటికీ తీయాలి తెలుసా? దేవుని వైపు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వైపు చూచుచు ఆయన వైపు కిటికీలను తీసి, అనగా పరమ యెరూషలేము వైపు నీ యొక్క కన్నులను ఎత్తి మొరపెడతావా? ప్రభువా, శత్రువు బలం మీద మాకు విజయం కావాలి ప్రభువా, మేము అణచబడ్డాం ప్రభువా, యెహోయాషులాగా మేము ఉండకూడదు ప్రభువా, నిర్లక్ష్య ధోరణి మాకు వద్దు ప్రభువా. యెహోయాషు శత్రువు కనిపిస్తున్నప్పటికీ కూడా నాయనా నిర్లక్ష్యంతో ముమ్మారు కొట్టి ఆగిపోయాడు నాయన. యేసయ్యా, నీవు సాతాను యొక్క శక్తులు అణగద్రొక్కబడే వరకు కూడా నిత్యము ప్రార్థించమన్నావు. నేను ప్రార్థన చేస్తాను నాయన.
పరమ యెరూషలేము వైపు. దానియేలు కిటికీలు విప్పినట్లుగా నీ వైపు నేను కిటికీలు విప్పుతాను నాయన. నీ వైపు కిటికీలు విప్పి నేను నీ వైపే నా ముఖమును నా కన్నులను ఎత్తి ప్రార్థన చేస్తాను నాయన. హల్లెలూయా. నీ కన్నులు ఆయన వైపు ఎత్తి, ప్రభువా నా కొరకు సిలువలో త్యాగం చేసిన యేసయ్య, లోకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో నాయన, శత్రువు బలం మీద మీకు అధికారం ఇచ్చానన్నావు ప్రభువా. అయ్యా, ఆ మాటను పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ వైపు నేను ముఖాన్ని తిప్పుకుంటున్నాను నాయన. కిటికీని నీ వైపు, పరమ యెరూషలేము వైపు తిప్పుతున్నాను నాయన. నన్ను మరలా ఉజ్జీవింప చేయి ప్రభు అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం రండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. పరమ యెరూషలేము వైపు నీ యొక్క కన్నులు ఎత్తుతూ నమ్మిక చొప్పున కలుగును గాక. మాట గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. ప్రార్థన చేద్దాం రండి. ప్రభువు దగ్గరగా గుడ్డి వాళ్ళు వచ్చినప్పుడు, అయ్యా లక్షలు తీసుకురమ్మని ప్రభువు చెప్పలా, కోట్ల రూపాయలు తీసుకురమ్మని ప్రభువు చెప్పలా, వజ్ర వైడూర్యములను తీసుకొని రమ్మని ప్రభువు చెప్పలా. నమ్మయ్యా. ఈ ఉదయకాలంలో ఇద్దరిని మన ముందు దేవుడు పెట్టాడు. ఒకటి యెహోయాషు, నమ్మలేకపోయాడు. ఏదో ఎలీషా చెబుతున్నాడు కదా, ఏదో 2 సార్లు కొడితే చాలు అనుకున్నాడు కదా అని ఆగిపోయాడు కదా. నీవు కూడా అలా ఉంటావా? లేక దానియేలులాగా ప్రాణము పోయినా ప్రార్థన విడువను అన్నట్లుగా దానియేలులాగా యెరూషలేము వైపు కిటికీలను విప్పినట్లుగా విప్పుతావా? ప్రార్థన చేస్తావా? కొద్ది నిమిషంలో 1 నిమిషం ప్రార్థన చేద్దామా? ఇది సమయము, ప్రార్థనా సమయము. 1 నిమిషం ప్రార్థన. సంఘముతో కలిసి చేసే ప్రార్థన శక్తివంతమై ఉంటుంది. గ్రహించినట్లయితే ప్రార్థన చేయి. గ్రహించలేకపోయినట్లయితే ఇక మనము నేనేమి చేయలేను. కానీ గ్రహించినట్లయితే, ప్రభువా నేను నమ్ముచున్నాను నాయనా, మేము నమ్ముచున్నాము నాయనా, అయ్యా మా నమ్మిక చొప్పున మాకు కలుగుతుంది అన్నావు కదా నాయన అని ప్రార్థన చేస్తావా? విశ్వాసం రాదా? విశ్వాసము కలగడం లేదా? భక్తి జీవితం సరిగా లేదా? భక్తి జీవితం సరిగా లేక విశ్వాసం కలగటం లేదా? ప్రభు పాదాలే పట్టుకో. ప్రభువా నన్ను సరిచేయి నాయనా, నా భక్తి జీవితమును సరిచేయి నాయనా, నన్ను నాయన కరుకరించు నాయన, కరుణించు నాయన అని ప్రార్థన చేస్తావా? ఏ సమస్య నాలో ఉందో నీకు తెలుసు ప్రభువా. ఏ కష్టము నేను అనుభవిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. అయ్యా, శత్రువు బలము చేత అణచబడి అవమానాలు పొందుతున్నాను నాయన, అవమానాలు పొందుతున్నాను, అవమానాలు తట్టుకోలేకపోతున్నాను నాయన. చివరికి నాయన అవిశ్వాసనైపోతున్నాను నాయన. కనికరించు ప్రభువా, అయ్యా కనికరించు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? దావీదు కుమారుడా కనికరించు అని ఆ గుడ్డివారు మత్తయి సువార్తలో మనకు కనిపిస్తారు 9:27. అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు అన్నారు. గుడ్డి వాళ్ళై కూడా వాళ్ళు వెంట పడితే, వారి అంధత్వము వారికి అడ్డం రానివ్వకపోతే, చిన్న చిన్న లోపాలు వాటిని పెట్టుకొని దేవుడి సన్నిధానాన్ని మారివేస్తున్నావా? వాటిని పెట్టుకొని వంకలు చెప్పుతున్నావా? వాటిని పెట్టుకొని శత్రువు మీద పోరాడలేకపోతున్నావా? ఈ ఉదయకాలం వదిలించేద్దాం. వాటిని వదిలించుకుందాం. ఆ అవిధేయతలను, ఆ అపనమ్మికను, ఆ అవిశ్వాస, ఆ అవమానమును మనము వదిలిపెట్టేసి, శత్రువు బలం మీద ప్రభు మనకు విజయాన్ని దయచేశాడు. ఆ విజయాన్ని పట్టుకొని, ఇదిగో ఇది యెహోవా రక్షణ బాణము అని ఎలీషా చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెబుతున్నాడు, నీకు శత్రువు బలం మీద అధికారమునిచ్చానని. ప్రార్థన చేస్తావా? ఆ యొక్క వాగ్దానం అనే బాణములను పట్టుకొని నీ కసి తీర సాతాను మీద పోరాటం చేస్తావా? పోరాటం చేసినట్లయితే విజయము నీదే. ప్రభువును గెలవగలిగిన వాడు ఎవడన్నాడు? ప్రభువు శక్తిని గెలవగలిగిన, దైవ శక్తిని గెలవగలిగిన శక్తి ఈ లోకంలోను ఏ లోకంలోనే ఏమున్నదే. ప్రార్థన చేస్తావా? ప్రభువా మేము దిగజారిపోయాము నాయన. అయ్యా దానియేలు ప్రార్థన చేస్తున్నాను, మమ్మలను మరలా ఉజ్జీవింపజేయనాయన. అయ్యా మా వైభవాన్ని మాకు దయచేయనాయన అని ప్రార్థన చేస్తున్నాడమ్మా. ప్రార్థన చేస్తున్నాడు. నీవు కూడా ప్రార్థన చేస్తావా? అయ్యా గత వైభవం ఏమైపోయింది నాయన,
గత జీవితం ఏమైపోయింది నాయన, కనికరిస్తావా అని ప్రార్థన చేస్తావా. దానియేలును కనికరించిన దేవుడు, యూదా జాతిని కనికరించిన దేవుడు నిన్ను కనికరించలేడా? కనికరిస్తాడు కదా. ప్రార్థన చేద్దామా? సర్వసృష్టికి ఆధారం కాడబుద్ధులైన ప్రభువా, మహోన్నతులకు తండ్రి, మీ యొక్క ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయా యెహోయాషు నాయన ఎలీషా దగ్గరకు వచ్చాడు నాయన. నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే అని మొరపెట్టాడు నాయన. నేడు నాయన పరిశుద్ధాత్మ దేవా, ప్రభువైన యేసయ్య, తండ్రివైన దేవా, త్రియేక దేవా, నీ యొక్క మొరపెడుతున్నాము నాయన. యెహోయాషును ఎలీషా కనికరించినట్లుగా అయా మమ్ములను కనికరించు నాయన. కనికరించి అయా నిర్లక్ష్యము లేక చివరి వరకు నిలవబడే బిడ్డగా మమ్మల్ని చేయి ప్రభువా. సాతాను యొక్క బలం మీద మాకు విజయాన్ని దయచేయి ప్రభు, బలమును దయచేయి ప్రభు. దయచేశాను అని మీరు చెప్పారు ప్రభువా, వాడలేకపోతున్నాం ప్రభువా. కానీ ఎదులాగానైనా మేము మొరపెడుతున్నాం నాయన. మాకు జీవింపజేయండి, మా గతమునైనా మంచి స్థితిని మాకు దయచేయండి ప్రభు. అయ్యా మేము పెడుతున్న అవమానములను కొట్టివేయండి ప్రభు. అయ్యా పెడుతున్న ఈ వేదనలను, బాధలను కొట్టివేయండి ప్రభు. అయ్యా కనికరించు నాయన. అయ్యా నమ్ముచున్నాము నాయన, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును అన్నావు ప్రభువా. నమ్ముచున్నాము నాయన. అయ్యా అపనమ్మకం ఉండకుండానట్లు సహాయము దయచేయి ప్రభువా, సహాయము దయచేయి ప్రభువా. అయ్యా మా విశ్వాసమును వృద్ధి చెందించు, మా భక్తి జీవితమును వృద్ధి చెందించు నాయన. అయ్యా గర్వములను, పాపములను మేము వదిలిపెట్టినాయన నీ యొక్క కార్యములను పొందుటకు సహాయము దయచేయమని. అయ్యా ఇంటి కృపను మాకు దయచేయమని. అయ్యా ఇంటి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను లైవ్లో కూడా ఎవరైనా ఈ ప్రార్థన చేస్తున్నట్టు వారిని నాయన కనికరించమని వేడుకుంటున్నాను నాయన. మంచి జీవితమును మరలా దయచేయమని. అయ్యా ఉజ్జీవమును దయచేయమని. బలమును, ఆశీర్వాదమును, దీవెనను దయచేయమని. సాతాను యొక్క శక్తిని, బలమును యేసయ్యా నీ నామములో కొట్టివేస్తున్నాము నాయన. వాని యొక్క శక్తిని, బలమును అణగద్రొక్కమని, మాకు విజయమును దయచేయమని, చివరి వరకు నీలో కొనసాగుటకు, నిలవబడుటకు మీ కృప చూపించమని. అయ్యా ఎవరైతే చెడు వ్యసనముల ద్వారా బంధించబడి ఉన్నారు వారు విడిపించబడిన ఆయన నీ సన్నిధానమునకు వచ్చులాగా, ఎవరైతేనూ ఇంకను మా కుటుంబంలో రక్షించబడవలసి ఉన్నదో వారును రక్షించబడులాగా. అయ్యా ఇది యెహోవా రక్షణ బాణము అన్నావు. నీ బాణములను మా వైపు సాగుతున్నాయన. సాగి నాయన మా వారు కూడా రక్షించబడి సహాయం దయచేయండి. అన్ని కృపను మాకు దయచేయండి. చేసిన ప్రతి పనిలోనూ విజయమును దయచేయండి. చేతి వృత్తులను ఆశీర్వదించమని. అయ్యా పనులను, ఉద్యోగములను, వ్యవసాయములను దీవించి 100 అంతలుగా 30 అంతలుగా 60 అంతలు ఫలింపచేయమని, అట్టి కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.